క్రెడిట్ కార్డ్ అత్యవసర సమయంలో మనకు ఉపయోగపడే ఆర్థిక సాధనం. కానీ ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ కార్డుపై ఉన్న అప్పు ఎవరు చెల్లించాలి? కుటుంబ సభ్యులైనా లేక బ్యాంకేనా? ఈ కీలక అంశంపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా క్రెడిట్ కార్డు హోల్డర్ మరణిస్తే కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత డబ్బుతో ఆ అప్పు చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకులు ముందుగా మరణించిన వ్యక్తి ఆస్తులను పరిశీలిస్తారు. ఆస్తులుంటే వాటి నుంచి బకాయిలను రికవరీ చేస్తాయి. అయితే జాయింట్ హోల్డర్ లేదా కోసైనర్ ఉంటే పరిస్థితి మారుతుంది. అప్పుడు చట్టపరంగా వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు విషయంలో ఉదాహరణకు ఎఫ్డీపై తీసుకున్న కార్డు అయితే ముందుగా ఎఫ్డీ మొత్తంలో నుంచి బకాయి వడ్డీ తీసేసి మిగిలిన మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మరణించిన వ్యక్తి క్రెడిట్ కార్డును వాడటం మోసం కింద పరిగణిస్తారు. కాబట్టి వెంటనే బ్యాంకుకు సమాచారం ఇచ్చి కార్డును సమర్పించాలి. డెత్ సర్టిఫికేట్ అందజేస్తే అదనపు వడ్డీ లెక్కింపు సాధారణంగా ఆపేస్తారు. ఆస్తులు లేకపోతే బ్యాంకు అకౌంట్ను ఎన్పిఏగా ప్రకటించి రైట్ ఆఫ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డు ఉపయోగించే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక వ్యవహారాల్లో ముందస్తు అవగాహన కుటుంబానికి భరోసా. మరిన్ని ఉపయోగకరమైన విషయాలకు వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.